జయ గణపతి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మన జయనామ గుణ సంకీర్తనలో 83వ జన్మదిన కానుకగా సాక్షాత్తు జగద్గురు అవధూత శ్రీ 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 పరమపూజ్య గణపతి సచ్చిదానంద దత్తప్పజీ వారి పుట్టినరోజు సందర్భంగా మన జయనామ గుణ సంకీర్తనలో మన భాగస్వాములందరికీ కూడా సత్సంగ అభ్యాసం కింద ఒక పరీక్ష పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళకి ఆ పరీక్షలో భాగంగా స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు వెళ్ళదలుచుకున్నారు, ఎక్కడ ఉన్నారు, సత్వ రజ తమో గుణాల్లో ఎక్కడ ఉన్నారు అని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ MCQs ఇవ్వడం జరిగింది. దాంట్లో మన భాగస్వాములందరూ కూడా 40 మందికి పైగా దాంట్లో హాజరయ్యి సత్వరజ తమో గుణాల్లో స్కోర్ సాధించారు. ఇక చిన్నపిల్లలకి ఒక్కొక్క టాపిక్ అంటారు కదా, ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. స్వామి వివేకానంద గారి గురించి, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల గురించి, సనాతన ధర్మం గురించి, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు అనేటువంటి ముఖ్యమైన విషయ సూచికల మీద వారికి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టబడింది. దాంట్లో భాగంగానే కొంతమంది పిల్లలకి మన జయలక్ష్మి మాత, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల యొక్క దివ్య అనుగ్రహంతో వారందరూ ఎవరు మన జయలక్ష్మమ్మ, మన శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు పుట్టుదినం, అప్పాజీ పుట్టుదినం కానుకగా వారి ఇళ్లకు వెళ్ళారన్నమాట. అంటే ఇలా చేయొద్దు, ఆ క్వశ్చన్ అడిగితే నేను మీకు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ చెప్పాలి సరేనా? సో 1 2 3 స్టార్ట్. ఫస్ట్ మీ పేరు ఇక్కడ స్టార్ట్ చేసేది. లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కాంతి కనపడుతుంది. అలా కొంచెం రిలాక్స్ అయినప్పుడు అవి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాషెస్, అనుకోని కాంతులు నా కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. నేను రిలాక్స్ అయినప్పుడు నేను పర్సెప్షన్ అంటారు కదా, అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సెప్షన్. బయట నుంచి ఏదైతే మనం దృశ్యము చూస్తున్నామో దానికి మించి దృశ్యమానంగా నేను ఎంజాయ్ చేస్తాను. ఇమాజినేషన్ ఈ మూడులో ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రతిరోజు ఇంట్లోనే మీరు అభ్యాసం చేస్తారు. అదే దానికి ఏంటి 29 కింద 29
నేను చేసే ప్రతి కార్యము చుట్టూలో ఉన్న ప్రతి వస్తువు మీద చాలా ఐక్యత అంటే నాది అనేటువంటి భావన తెచ్చుకుంటాను. నెక్స్ట్ నువ్వు రాసిన రుషిత ఎందుకే రాయట్లేదు ఏంటో అనేది నాకు తెలిసిపోయింది. అందుకని నేను చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాను. అంటే నా పాత్ర ఏంటో ఈ జీవితంలో తెలిసిపోయింది. హలో ప్రతిభ మేడం నోటీస్ అవి ఉండద్దు ఇది ఉండదు అది వాళ్ళు పర్సీవ్ చేస్తున్నారు. స్వామీజీగా అవతరించారు. ఆయనకు జయం కలిగితే అది మనకి జయం అన్నమాట. అందుకే 30 రోజుల్లో జయ గురు దత్త మన దత్త అందరికీ తెలిసింది. అది జయము అంటే గెలుపు. గురువు మన అజ్ఞానంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని జన్మిస్తారు. భూమిపై